హలో ఫ్రెండ్స్, పెళ్లిళ్లలో జరిగే క్రేజీ రచ్చ, వింత వింత సంఘటనలు చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలాంటి కొన్ని మైండ్ బ్లోయింగ్ హిలేరియస్ పెళ్లి వీడియోలని ఈ రోజు మనం చూసి ఫుల్ గా నవ్వుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పెళ్లిళ్లలో కొత్తదనం కోసం ఈ మధ్య జనాలు పిచ్చెక్కిపోతున్నారు. దండలు మార్చుకునే సీన్ డైరెక్ట్ చేత్తో ఇస్తే ఏం బాగుంటుంది అని కొంచెం వెరైటీగా డ్రోన్ తో ఇప్పిద్దాం అని ప్లాన్ వేశాడు. అంతా బాగానే ఉంది, కానీ ఆ డ్రోన్ ఆపరేటర్ పెళ్లి కొడుకుని కాసేపు ఆట పట్టిద్దాం అని డ్రోన్ ను కాస్త పైకి కిందికి అంటూ ఊరిస్తున్నాడు. ఆఖరికి అతని ఓపిక నశించింది. అంతే, ఆ డ్రోన్ కాస్త కింద పడిపోయి డ్యామేజ్ అయ్యింది. ఆ ఆపరేటర్ బాబుకి మాత్రం పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంటేనే ఒక రేంజ్ క్రేజీ బ్యాచ్. మన పెళ్లి కొడుకు దోస్తులు కూడా అతని కోసం ఏదో ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ వేశారు. 4-5 కలిసి ఒక పెద్ద బాక్స్ ని మోయలేక మోస్తూ స్టేజ్ మీదకు తెచ్చారు. పాపం పెళ్లి కొడుకు అబ్బా మనోళ్ళు ఏదో కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చినట్టున్నారు అని తెగ మురిసిపోతూ ఆ బాక్స్ ని ఓపెన్ చేశారు. తీరా కట్ చేస్తే అరే నీ అబ్బా ఎవర్రా మీరంతా? మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఇలాంటి కోతి బ్యాచ్ ఉందా? పెళ్లిళ్లలో ఇలాంటి వింత గిఫ్ట్లు ఇచ్చే ఐడియాలు మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా వస్తాయా? ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. పెళ్లి తంతు ముగిసింది. కాస్త సరదా కోసం పంతులు గారు కొత్త జంటకు ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే ఆ ప్లేట్ లో ఉన్న థర్మకోల్ బాల్స్ ను ఒకరిపై ఒకరు ఊదుకుంటూ ఎంజాయ్ చేయమని. కానీ మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్లాన్ మాత్రం వేరేలా ఉంది. మనల్ని ఇంతసేపు మంత్రాలతో ముప్పతిప్పలు పెట్టిన ఆ పంతులు గారి మీదే ఈ బాల్స్ ఊదేద్దాం అని ఇద్దరు సైగలు చేసుకున్నారు. ఇంకేముంది, ఇద్దరు కలిసి ఒక్కసారిగా పంతులు గారి ముఖం మీదే ఆ థర్మకోల్ బాల్స్ ను గట్టిగా ఊదారు. కానీ మన పంతులు గారు తక్కువ 100 పెళ్లిళ్లు చేసిన సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఆయన. చిన్నపిల్లలరా మీరు? పంతులు గారి దగ్గర మంత్రాలే కాదు, ఇలాంటి మైండ్ గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి. సాధారణంగా పెళ్లిళ్లలో పంతులు గారు అంటే మంత్రాలు చదువుతూ గంభీరంగా కనిపిస్తారు. కానీ ఈ పెళ్లిలో ఉన్న పంతులు గారు మాత్రం అస్సలు మామూలుడు కాదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన కూర్చొని కాస్త సిగ్గుపడుతుంటే మన పంతులు గారు మాత్రం తానే రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న పూల రేకులను చేతిలోకి తీసుకొని గాల్లో విసురుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతటితో ఆగారా? లేదు. ఆ తర్వాత థర్మకోల్ బాల్స్ ఆట రాగానే కొత్త జంట కంటే ముందే పంతులు గారే చేతుల నిండా ఆ రంగురంగుల బాల్స్ తీసుకొని గట్టిగా గాల్లోకి ఊదేస్తూ తెగ మురిసిపోతున్నారు. పెళ్లిళ్లలో ఇలాంటి జోష్ ఉన్న పంతులు గారు ఒక్కరు ఉంటే చాలు భయ్యా. పెళ్లి పీటల మీద బోరింగ్ లేకుండా పెళ్లి కాస్త జాతరగా మారిపోతుంది. ఈ మధ్య పెళ్లిళ్లలో కొత్త జంటలు థర్మకోల్ బాల్స్ గాల్లోకి ఊదుకుంటూ తెగ మురిసిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వీడియోలో ఉన్న అన్న కూడా పెళ్లి రోజున పెళ్లి కూతురు ముఖం మీద ఆ రంగురంగుల బాల్స్ ను భలే స్టైల్ గా ఫుల్ జోష్ తో ఊదాడు. కానీ అసలు ట్విస్ట్ పెళ్ళైన కొన్ని రోజులకు తెలిసింది ఈ బాల్స్ ఊదడం వెనుక ఇంత పెద్ద పరమార్థం దాగి ఉందని. పాపం పెళ్ళయ్యాక సీన్ కట్ చేస్తే పెళ్లి రోజున ఎంత స్పీడ్ గా అయితే ఊదాడో ఇప్పుడు ఇంట్లో పనుల కోసం కూడా అంతే సిన్సియర్ గా ఊదాల్సి వస్తుంది. డబ్బులు పెట్టి డెకరేషన్లు బ్యాండ్ మేళాలు పెట్టక్కర్లేదు. ప్రకృతి ఇచ్చిన ఆకులే మన ఆస్తులు అంటూ ఈ బ్యాచ్ చేసిన హంగామా చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. బహుశా ఈ జంటకు మళ్ళీ తమ పెళ్లి రోజులు గుర్తొచ్చాయో ఏమో, కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలలోకి పచ్చటి ఆకులతోనే బాసింగాలు కట్టేశారు. పక్కన ఉన్నోళ్ళు తక్కువల్లా చేతిలో ఉన్న ప్లాస్టిక్ తట్టలనే డ్రమ్స్ లాగా నాట్ బ్యాండ్ మేళాన్ని మించి వాయించేశారు. పెళ్లిళ్లలో కెమెరామెన్ల క్రియేటివిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ వీడియోలో మనోడు చూపించిన టాలెంట్ చూస్తే మాత్రం ఎవరికైనా ఫ్యూజులు అవుట్ అయిపోవాల్సిందే. పెళ్లి కూతురు నిద్రపోతే నాకేంటి, నా కెమెరా పని నేను చెయ్యాలి కదా అని అనుకున్నాడో ఏమో. పక్కనే నిలబడిన అమ్మాయి నడుము మీదకి కెమెరాని జూమ్ చేశాడు. మనోడు జూమ్ చేసిన ఆ నడుము విజువల్స్ కాస్త డైరెక్ట్ గా పెళ్లి హాల్లో ఉన్న పెద్ద LED స్క్రీన్ మీద లైవ్ లో డిస్ప్లే అయిపోయింది. అది చూసి కింద కూర్చున్న పెళ్లి జనాలు మాత్రం షాక్ అయిపోయి నోళ్లు వెళ్ళబెట్టేసి చూస్తున్నారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సాధారణంగా పెళ్లి కొడుకు అంటే అందంగా ముస్తాబై మెడలో పూలదండ వేసుకుని కూర్చుంటాడు. కానీ ఇక్కడ మనోడి రేంజే వేరు. స్పెషల్ గా కనబడాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఏకంగా బాడీ మొత్తానికి బ్యాటరీ లైటింగ్ చేయించుకున్నాడు. తలపై పెట్టుకున్న ఆ సాంప్రదాయ టోపీకి కూడా ఫుల్ డిస్కో లైటింగ్ సెటప్ పెట్టేశారు. వెరైటీగా ఉంటుందండి. రాత్రిపూట పవర్ కట్ అయినా సరే పెళ్లి కొడుకు ఫేస్ మాత్రం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోవడం ఖాయం. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఇది కదా అసలైన గ్రాండ్ ఎంట్రీ అంటే.
పెళ్లిళ్లలో రేంజ్ రోవర్లు BMW కార్లు తెప్పించడం ఇప్పుడు పాత ట్రెండ్ అయిపోయింది. ఏకంగా JCB బకెట్ లోనే డెకరేషన్ చేయించుకున్నాడు. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఆ బకెట్ లోనే అతని ఫ్రెండ్స్ కోతి బ్యాచ్ అంతా దర్జాగా సోఫాలో కూర్చున్నట్టు కూర్చొని ఊరేగింపుగా వస్తున్నారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పెళ్లి కూతురు పట్టుచీర కట్టుకొని నగలు వేసుకొని స్టేజ్ మీదకి వచ్చింది. చేతిలోకి ఒక పెద్ద కర్ర తీసుకొని గాల్లో తిప్పుతూ తన యుద్ధ విద్యలను ప్రదర్శించడం మొదలుపెట్టింది. మా కనిష్ట పుత్రిక కరాటే విద్య యందు బ్లాక్ బెల్ట్ సాధించడమైన పక్కనే నిలబడిన మన పెళ్లి కొడుకు మొహం చూసారా భయ్యా? ఆమె స్పీడ్ గా కర్ర తిప్పుతున్న ప్రతిసారి మానవుడు గుడకలు మింగుతూ దిక్కులు చూస్తూ ఇకపై ఈ పెళ్లి కొడుకు ఇంట్లో ఏ పని చేసినా ఎదురు మాట్లాడకుండా ఎస్ బాస్ అనాల్సిందే, లేదంటే స్టేజ్ మీద చూసిన లైవ్ డెమో ఇంట్లో రిపీట్ అవుతుంది. మరి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంటేనే ఒక క్రేజీ బ్యాచ్. మన పెళ్లి కొడుకు దోస్తులు కూడా స్టేజ్ మీదకి ఊరికే రాలేదు. మంచి జోస్తో డాన్స్ చేసుకుంటూ చేతిలో ఒక్కొక్కరు గిఫ్ట్ పట్టుకొని లైన్ కట్టారు. ఒకడేమో నీళ్ల మగ్గు తెచ్చాడు, మరొకడేమో చాట తెచ్చాడు. ఇలా ఒకరి వెనక ఒకరు వచ్చి 100 రూపాయల లోపు ఉండే ప్లాస్టిక్ సామాన్లన్నీ పెళ్లి కొడుకు చేతిలో పెట్టేస్తున్నారు. ఏందిరా ఈ 100 రూపాయల లోపు సామాన్లు? పెళ్లిలో అత్యంత కీలకమైన ఘట్టం, ఆ 3 ముళ్ళు వేసే సమయం. అందరూ అక్షంతలు వేయడానికి రెడీగా ఉన్నారు. తీరా చూస్తే మన పెళ్లి కొడుకు తాళి కడుతుంటే చేతులు గడగడా వణికిపోతున్నాయి. ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ టెన్షన్ తో చేతులు వణుకుతున్నాయా, లేక ఈ మధ్య సోషల్ మీడియాలో మొగుళ్ళ మీద పిల్లలు చేస్తున్న దారుణాలు, గృహ హింసలు గుర్తొచ్చి భయంతో వణుకుతున్నాడా? అతనికి తెలియాలి. పాపం వాడిది లూజు బాడీరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటుంది. చూశారు కదా భయ్యా, ఈ పెళ్లిళ్లలో మనోళ్ళు చేసిన రచ్చ. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఇలాంటి కోతి బ్యాచ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి ఈ వీడియోలలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? మీ ఫ్రెండ్స్ పెళ్లిళ్లలో మీరేం ప్లాన్ చేస్తున్నారో ఈ కింద కమెంట్స్ లో నాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.